సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. రైట్. ఆల్రెడీ ఈ రోజు నుంచి సిట్ రంగంలో దిగి విచారణ ప్రారంభించిందండి. ఓకే, రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. రైట్, నమస్తే. ఏంటి ఎట్లా చూస్తోంది? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ఇటు ఆర్థికమైనటువంటి రాష్ట్రంలో ఇబ్బందులు, తర్వాత ఇట్లాంటి పరిస్థితులు అన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా దాన్ని సెట్ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇట్లాంటి నేరపూరిత వ్యక్తులు చేసినటువంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు పూర్తిగా ఆ కుటుంబాన్ని కూడా కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆదుకుంటుంది. సో అయినా కానీ ఇంకా ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అవునండి సార్, యాక్చువల్గా ముందుగా మీకు ప్యానల్లో మిత్రులకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. వీళ్ళందరి తరపున పోరాడుతున్నటువంటి సుబ్బారావు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఆల్సో సార్, మీరు ఇందాక అన్నారు ఓపెనింగ్ పాయింట్స్లో పవన్ గారు, ఈ హత్య వెనక ఎవరు లేకపోయినా అతను కాపాడటం వెనక చాలా ఎవరెవరున్నారు అనేది బయటికి తీస్తారు అనేటటువంటి ఒక మాట అన్నారండి. కానీ నేను అక్కడ మిత్రులను అడిగితే ఈ హత్య వెనక ఇవాళ మీరు ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టారు, వైసీపీకి షాక్ అని పెట్టారు. సుబ్బారావు గారి దృష్టికి కూడా వచ్చి ఉండాలి, ఈ హత్య వెనక కూడా చాలా మంది ఉన్నారనేది అక్కడ వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఎందుకంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎందరో ఈ అనంతబాబు దగ్గరికి వెళ్ళి చేసినటువంటి రాచకార్యాలన్నీ తెలిసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అట్లాంటి ఆ రాచకార్యాలన్నీ కూడా బయట పెడతాడు అనే భయంతో ఈ హత్య జరిగినటువంటి నేపథ్యం. ఇది ఒక అనంతబాబు సమస్య కాదు, మొత్తం పార్టీ సమస్య అంటారు. మొత్తం ఇది అక్కడ వాళ్ళు అడగండి, అక్కడ వాళ్ళు చెప్తారు. సుబ్బారావు గారి దృష్టిలో కూడా ఉండాలి. వీళ్ళ ఆట విడుపు కోసం ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ మారేడుమిల్లి అనే ప్రాంతానికి, ఆ రంపచోడవరంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి వెళ్ళి చేసినటువంటి ఆకృత్యాలన్నీ బయటకు వస్తాయని, ఇది ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్. సో అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, నాట్ ఓన్లీ సుబ్రహ్మణ్యం ఒకడే కాదు, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ అనంతబాబు ఒకడే కాదు, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరిది నెత్తినేసుకుని అయ్యిందేదో అయిందని చెప్పేసి అనంతబాబు ఒకడే జైలు శిక్ష అనుభవించాడు. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్యంది మాత్రమే హత్య కాదు, బయటకు వచ్చింది మాత్రమే సుబ్రహ్మణ్యం హత్య. ఇట్లాంటి హత్యలు గతంలో ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లుగా టైగర్ ఫారెస్ట్ అనేటటువంటి ఏరియాలో చాలా జరిగాయి. చాలా మంది అదృశ్యమయ్యారు. ఈ అనంతబాబు దెబ్బకి చాలా మంది అదృశ్యమయ్యారు. గాంజా అనేది అనంతబాబు దగ్గరుండి చేయించుతున్నటువంటి అక్రమ వ్యాపారం. ఇలా అనంతబాబు చేయనటువంటి అక్రమ వ్యాపారాలు లేవు. మా ప్రాంతం మొత్తాన్ని ఈ అనంతబాబు అనేటటువంటి రౌడీకి రాసిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి రాసిచ్చేశాడు కాబట్టి అతను ఆకృత్యాలు సాగినాయి. ఏదైతే ఈ సుబ్రహ్మణ్యం హత్య ఆ రోజు ఇతను అంత ధైర్యంగా డోర్ డెలివరీ చేశాడో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ, అప్పుడున్నటువంటి జనసేన, బీజేపీ కూడా పోరాడాయి. ఇదేంటి డోర్ డెలివరీ చేయటువంటి, అది కాక దళితుడు, అట్లాంటి వ్యక్తిని మీరు చంపి డోర్ డెలివరీ చేస్తారా అంటే 4 రోజుల తర్వాత మేల్కొని కేసు కట్టి ఇతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. లోపల కూడా భోగభాగ్యాలు అనుభవించాడు. ఆ తర్వాత ఇతను బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఇతను గ్రాండ్ వెల్కమ్ కోసం దాదాపుగా రోడ్లన్నీ బ్లాక్ చేసి 5-6 గంటల పాటు రాజమండ్రి నుండి వాళ్ళ ప్రాంతానికి ర్యాలీగా తీసుకెళ్ళటానికి అనుమతించారు అప్పట్లో పోలీసులు, గత ప్రభుత్వం. అదైపోయిన తర్వాత ఎప్పుడు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి బస్తోనే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు ఎక్కడుంటే అక్కడే ఈ అనంతబాబు ప్రత్యక్షమయ్యేవాడు. సో అవన్నీ అయిపోయాయి. ఇంతకీ మారాడా అండి? ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు ఇతను ఏంటి, డ్రైవర్ బయట పెడతాడు ఈ ఆకృత్యాలు అనేటటువంటి ఉద్దేశంతో చంపేశారు. సరే, మారాడా? మారకుండా ఈ ప్రభుత్వం మారగానే ఇంకొక వీడియోలో మళ్ళీ అడ్డంగా దొరికేసి పరుగు పోగొట్టుకున్నాడు. సో ఈ చేసినటువంటి ఎదవ పనులన్నీ కూడా బయట పెడతాడనేటటువంటి ఉద్దేశంతో చంపేసి గత ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నంలో బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ బాధితుడు సుబ్రహ్మణ్యానికి న్యాయం జరుగుతుంది. ఆ న్యాయంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సుబ్బారావు గారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈరోజు ఆలోచించాలి. ఆల్రెడీ దూరం అయిపోయారండి. 2024లోనే అర్థమవుతుంది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం ఈ డ్రైవర్ హత్య. ఆ డ్రైవర్ హత్య చేసిన అనంతబాబు జగన్మోహన్ రెడ్డితో తిరగటం, దళితులకి జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి ప్రేమని, ఎలాంటి ప్రేమ, అది ప్రేమ లేదంటే కపట ప్రేమ అనేది మేము బయట పెట్టాం.
సో ఇన్ని చేసినా కూడా సో ఈ అనంతబాబు అనే వ్యక్తి, నేను మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనుక్కొని చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇందాక సార్ కూడా చెప్పారు, ఇది ఒకటే కాదు, దళిత అనంతబాబు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద విచారణ జరిపించాలి. ఈ రోజు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద విచారణ జరిపిస్తా ఉన్నారు. చాలా సంతోషం. 90 రోజుల్లో అట్లాగే వంశీ గారు చాలా మంది కామెంట్లు ఇందాక నేను కూడా చెప్పాను, కానీ మీ మాటల్లో ఎందుకు ఆలస్యం అవుతోంది, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఎందుకు ఆలస్యం అవుతోంది, ఎందుకు లోపలేయట్లేదు అనేది? సార్ ఇప్పుడు లోపలేయటం అనేది మేము గతంలో చెప్పాం సార్. ఇక్కడ ఈ స్పష్టమైన ఆధారాలు అన్ని చేతికి వచ్చిన తర్వాతే ఎవరినైనా కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. డైరెక్ట్ డోర్ డెలివరీ కదా చంపేసి. అవును సార్, డోర్ డెలివరీ కనిపించింది. ఆల్రెడీ అందులో విచారణ జరిగింది. ఒక ఎన్నో రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. కానీ మళ్ళీ ఈ విచారణ జరిపించాలి అనేటటువంటి సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు కోర్టు తీర్పు ఇచ్చింది. SC/ST కోర్టు ఆదేశించారు కదా. నాకేమనిపించిందంటే ఇందాక మీరు అన్నట్టుగా అనంతబాబు ఒకడే కాదు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్నో విషయాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి, ఎన్నో అక్రమాలు కూడా ఆయనకు తెలుసు సుబ్రహ్మణ్యానికి, అందుకే ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ఉద్దేశంతో ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు అదే సార్, మీరు మామూలుగా అయితే అనంతబాబుకి షాక్ అని పెడితే సరిపోయేదా? మీ తమ్నైల్లో తమ్నైల్లో మీరు వైసీపీకి షాక్ అని చెప్పి యాదృచ్ఛికంగా పెట్టారో తెలిసి పెట్టారో కానీ వాస్తవంగా ఇది వైసీపీకే షాక్. 100%. పెద్ద పెద్ద నాయకుల పేర్లు బొక్కర కొడితే ఈ అనంతబాబు అనేవాడిని లోపలేసి పెద్ద పెద్ద నాయకుల పేర్లన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత ఈయన భారతీయ సిమెంట్స్ కూడా ముడి సరుకు సప్లై చేస్తారంట ఫారెస్ట్ నుంచి. అవునండి, ఇతను చెయ్యని అక్రమ వ్యాపారం లేదు. అక్కడ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మా మిత్రులు అడిగితే చెప్తా ఉన్నారు, గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవడైనా అడ్డం వస్తే ఆ టైగర్ ఫారెస్ట్ తీసుకెళ్లి చంపేయటం. ఎంతమంది అదృశ్యమయ్యారు సార్, ఎంతో మంది అదృశ్యమయ్యారు. సో వాళ్ళందరి ఈ అదృశ్యానికి కూడా సమాధానం మరి నాకైతే మా ముప్పాళ్ళ సుబ్బారావు గారి ద్వారా రావాలని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా. వారిని కూడా అడుగుదాం. మళ్ళీ రజనీ గారు కూడా ఉన్నారు. తను కూడా రజనీ గారు చాలాసార్లు చెప్పారు ఇంతకు ముందు కూడా, కొన్ని ఏదో ప్రాంతం ఉందంట అక్కడ, అంటే వాటర్ ఏదో నదియా ఏదో ఉందంట, అక్కడికి తీసుకెళ్లి పడేస్తారని చెప్పేసి చంపేసి అని